కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ ఆఫీసులో అధికారులతో రివ్యూ మీటింగ్ వాడివేడిగా సాగింది. ఎంపీ వల్లభనేని బాలశౌరితో పాటు ఎమ్మెల్యే వెనిగండ్ల రావు ఇతర అధికారులు పాల్గొన్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణ అభివృద్ధి పనులు, తాగునీటి సమస్యలపై చర్చించారు. త్రాగునీరు లేకుండా వాడుక నీరు సరఫరా చేస్తే ప్రజలకు త్రాగునీరు ఎలా అందుతుందని ఎంపీ ప్రశ్నించారు. మరో 18 లక్షల క్యూసెక్ల వాటర్ నిల్వ చేసే వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఎంపీ ఆదేశించారు. అనంతరం పారిశుద్ధ్యం, వీధి లైట్లు, గ్రామీణ నీటి సరఫరా, R&B విభాగాల అధికారులతో ఎంపీ బాలశౌరి మాట్లాడారు. టిడ్కో గృహాలకు సంబంధించిన అధికారులతో మాట్లాడారు. అక్కడ నివసించే లబ్ధిదారులకు నీటి సరఫరా వినియోగంపై అడిగి తెలుసుకున్నారు. ఎలక్ట్ అయిన తర్వాత మొదటిసారి గుడివాడ రావడం జరిగింది. ఆయన రివ్యూ ఆయనతోటి మొత్తం గుడివాడ నియోజకవర్గం మొత్తానికి రివ్యూ చేసాము. ప్రతి చాలా ఇష్యూస్ మీద, ప్రతి ఒక్క విషయం మీద ఆయన అవగాహన చాలా అద్భుతంగా ఉంది. నేనేదో చాలా చేస్తున్నాను ఇప్పుడు దాకా అనుకుని చాలా అడవులు పడుతున్నాను. కానీ ఎంపీ గారు వచ్చిన తర్వాత స్పష్టంగా ఈ ఏరియా ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి ఫండ్స్ తెచ్చుకోవచ్చు, ఫండ్స్ రావాలంటే మనం ఎక్కడికేం కావాలి, వివిధ రకమైన కాంపోనెంట్స్ చెప్పాను. అలాగే అందరికీ కూడా కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకాన్ని మనం ఏమాత్రం వేస్ట్ అవ్వకుండా వాడుకునేటట్టుగా ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాల్సినట్టుగా ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ద్వారా కానివ్వండి, లేదా అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ దగ్గర నుంచి కేంద్రంలో అనేకమైనటువంటి స్కీములకు వచ్చే డబ్బు కానివ్వండి, ఏది కూడా వృధా చేయకుండా, వేస్ట్ చేయకుండా వెనక పంపించకూడదు. స్టేట్ గవర్నమెంట్ వాటాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ డబ్బులు కూడా తీసుకొని గుడివాడ మున్సిపాలిటీని అన్ని వసతులతో కూడినటువంటి ప్రధానంగా